అసలు ఒక మహిళగా స్పందించాలి అంటే నిజంగా నాకు చాలా సిగ్గుగా ఉందండి. ఈ మాటలు నేను ఎక్స్‌ప్రెస్ చేయటానికి కూడా ఒక తల్లిగా నేను చాలా బాధపడుతున్నాను. ఆంధ్ర రాష్ట్రంలో ఆడపిల్లలకి రక్షణ కరువైంది. చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీకు ఈ ఆడపిల్లల ఆర్తనాదాలు వినపడుతున్నాయా లేదా? సంవత్సర కాలంగా మీరు గద్దెనెక్కిన నాటి నుంచి ఈనాటి వరకు కూడా ఎన్ని అన్యాయాలు, అక్రమాలు ఆడపిల్లల మీద జరిగాయో వాటి మీద ఒక్క దాని మీదైనా మీరు కరెక్ట్గా యాక్షన్ తీసుకుని చట్టానికి వ్యతిరేకంగా ఆడపిల్లల మీద ఎవడైనా ఎక్కువ తక్కువలు చేస్తే తాట తీసి వదిలిపెడతాము, ఖచ్చితంగా చట్టపరమైన న్యాయపరమైన చర్యలు తీసుకుంటాము, మీ భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుంది, జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకుని సొసైటీల్లో మనుషుల్లా బ్రతకండి అని ఒక మెసేజ్ ఇచ్చే విధంగా ఏ ఒక్క ఇన్సిడెంట్లోనైనా మీ చర్యలు కానీ మీ హోంమంత్రి చర్యలు కానీ ఉన్నాయా అని నేను అడుగుతా ఉన్నాను. అదే ధైర్యం కదా ఈ రోజున నిన్న ఈరోజు రేపు అని లేకుండా ఆడపిల్లల మీద అన్యాయాలు, అక్రమాలు జరుగుతున్నాయంటే సరే, అవి కర్మగాలి అవి జరుగుతున్నాయి అంటే చదువుకునే స్థలాల్లో కూడా పిల్లలకి అండదండలు లేకుండా అటు స్కూల్స్లోనూ ఇప్పుడు కాలేజెస్లోనూ 50 మంది ఆడపిల్లలంటే వాళ్ళ భవిష్యత్ అంటే ఆ చేసిన కళ్యాణ చక్రవర్తి అనే సన్నాసి వెధవకి ఏ రకంగా, ఇంకా వాళ్ళతో పాటు ఇంకా గోపాలకృష్ణ సంథింగ్ ఇంకా 2-3 ఉన్నారు. అంటే సాక్షి వెలుగులోకి తీసుకొచ్చిన తర్వాత మీరు ఒక కమిటీ వేయడం, వాళ్ళని సస్పెండ్ చేయడం, ఓకే, అదొక ప్రాసెస్. ఈజ్ ఇట్ ఇనఫ్? ఈ యొక్క సమస్యకి వాళ్ళని సస్పెండ్ చేసేస్తే అయిపోయిందా? మీకు నిజంగా ఒక ఆడపిల్ల మీ కడుపున పుట్టుంటే ఆ బాధ ఏంటో మీకు తెలిసేది చంద్రబాబు నాయుడు గారు. దురదృష్టం ఏంటంటే మీరు ఆడపిల్లని కనకపోవటం వల్ల, అఫ్కోర్స్ మీరే కదా కోడలు మగబిడ్డను కంటానంటే వద్దంటుందా అన్న మహానుభావులు, మేము మీకు గోడు వినిపించుకోవటం అనేది చెవిటోడు ముందు శంఖం ఊదినట్టే లెక్క. ఇప్పటికైనా బాధ్యత కలిగినటువంటి ఒక ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆడపిల్లల భవిష్యత్తుకి ఒక దిక్సూచిగా నిలబడగలిగేటటువంటి వ్యక్తిగా మీరు ఖచ్చితంగా ఈ విషయాల్లో చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకొని ఈ వెధవలకి జరిగింది తలుచుకుంటేనే వణుకు పుట్టే విధంగా, అట్లాంటి ఆలోచనలు ఉన్నటువంటి ఎవడికైనా కూడా వాడి స్వేద రంధ్రాల్లోంచి కూడా వణుకు పుట్టే విధంగా మీ యొక్క చర్యలుంటే ఆంధ్ర రాష్ట్ర మహిళలు మిమ్మల్ని ఎన్నుకున్నందుకు పోనీలే పెద్ద అయినా ఎంతకాలానికైనా ఒక నిర్ణయం తీసుకున్నాడు అని చెప్పని సంతోషిస్తారు. వాళ్ళ యొక్క బాధ ఒక్కసారి చూడండి.